ఓం నమ శివాయ నమ పరబ్రహ్మ పరమాత్మ నమ జగత్తుత్పత్తి స్థితి ప్రళయ బ్రహ్మ హరిహరాయ త్రిగుణాత్మ సర్వగౌతిగామి దర్శ దర్శ దత్తాత్రేయం సంతిని సిద్ధి గురు కురు 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 స్వహ కురు కురు కొండ దేవత అంబ పలుకు జగతంబ పలుకు సమ్మక్క పలుకు సారలమ్మ పలుకు వనదేవత పలుకు జాయ సమ్మక్కాయ నమః జాయ వనదుర్గాయ నమః. ప్రజలందరికీ నమస్కారము. ఈ 12 రాసులు జూన్ మాసం 12 రాసులు ఎలా ఉన్నాయి, వాళ్ళ స్థితిగతులు ఎలా ఉన్నాయి, వాళ్ళ యోగ నక్షత్రం ఎలా ఉంది, వాళ్ళ జాతక బలం ఎలా ఉందో అనేది చెప్పబోతున్నాం. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ నమ. ప్రజలందరికీ నమస్కారం. తదుపరి రాశి వృషభ రాశి ఫలితాలు జూన్ మాసం. ఈ జూన్ మాసమున ఇలా నక్షత్రాన్ని బట్టి చూసుకుంటే కృతికా నక్షత్రము 2, 3, 4 పాదములనగా, రోహిణి నక్షత్రము 1, 2, 3, 4 పాదములనగా, మృగశిర నక్షత్రము 1, 2 పాదములనగా వృషభ రాశి ఫలితాలు. ఈ వృషభ రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్టము, జీవితము, లలాటకము, యోగము. వీళ్ళకి చిన్న వయసు నుంచి చాలా వరకు కష్టపడుకుంటూ కుటుంబ బాధ్యతలన్నీ ఈపి మీద వేసుకొని పోరాటం చేస్తుంటారు. వీళ్ళకి పెళ్ళిళ్ళు కాకోకుండా ఉన్నా కూడా కుటుంబాన్ని గురించి బాధపడుతుంటారు. నాకు పెళ్లి కాలేదు, మరి నేను ఏదో ఉద్యోగం చేస్తున్నాను, నాకంటూ ఒక కుటుంబం కావాలి అనేది ఆలోచన చేయరు. వాళ్ళ కుటుంబాన్ని బట్టి అమ్మా నాన్న, తమ్ముడు, చెల్లెళ్ళు, అక్కలు వీళ్ళందరి గురించి ఎన్నో విధానాలకు సహాయకారం చేస్తుంటాడు, ఎన్నో విధానాలకు ఉపయోగం పడుతుంటాడు. కానీ ఎంత ఉపయోగం చేసినా కూడా వీళ్ళని గుర్తింపు లేని కాకుండా చేస్తుంటారు. కరివేపాకు మాత్రం వీళ్ళని వాడుకొని, మన కరివేపాకుని భోజనం తినే ముందు భోజనం వండేంత వరకు ఎలా ఉంచుకొని వండి అయిపోయిన తర్వాత తీసి ఎలా పక్కన పెట్టేస్తామో, ఈయనతో అన్ని విషయాలన్నీ కరెక్ట్గా చేసుకున్న తర్వాత కొన్ని విధానాలను బట్టి మారుతుంటారు. కాబట్టి ఈ జాతకంలో ఉండవలసిన వాళ్ళకి అదృష్ట యోగం, ధనప్రాప్తి యోగం, లక్ష్మీ యోగం, శత్రువులపై విజయం కనబడుతుంది. మరి ఎన్నో రోజుల నుంచి మీకు ఎదురైన వాళ్ళు శత్రువులు కానీ, ఇబ్బంది పెట్టే వాళ్ళైన నుంచి కానీ, వాళ్ళ నుంచి కానీ మీకు ఎలాంటి ఇబ్బందులు లేకోకుండా విజయవంతమయ్యే మార్గాలు కూడా కనబడుతున్నాయి. మరి మీరు వ్యాపారంలో కానీ, ఉద్యోగంలో కానీ, బిజినెస్లో కానీ కొన్ని మార్పులు రాబోతున్నాయి. ఈ నెలలో ఎన్నో రోజుల నుంచి రావలసిన కొన్ని పనులు, కార్యక్రమాలు చేతికాడకు వచ్చి చేజారిపోవటం, మనశ్శాంతి లేకోకుండా ఉండటం, మరి ఇంట్లో ఉండవలసిన స్త్రీలు వాళ్ళకి మనశ్శాంతి లేకోకుండా, వాళ్ళ జీవితంలో మనశ్శాంతి లేకోకుండా ఆందోళన పడుతుంటారు. ఎందుకంటే ఇంట్లో ఉండవలసిన వాళ్ళకి మెయిన్గా మనస్సు ప్రశాంతత అనేది ఉండాలి. మరి ఆ ప్రశాంతత లేకపోకుండా ఉండేటికైతే కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే మార్గాలు ఉన్నాయి. కాబట్టి వాళ్ళు కొన్ని జాగ్రత్తలు పడాలి. స్త్రీలు అందరికీ కొంత జాగ్రత్త పడాలి. ఈ నెలలో కొంచెం మాట అనేది కొంచెం తగ్గించుకోవాలి. ఎందుకంటే మాటే మంత్రం, మాటే వేదం, మాటే విధానం. అందువల్ల వాళ్ళ విధానమే వాళ్ళని రివర్స్ తగులుతుంది. వాళ్ళ మాట వల్లే వాళ్ళ ఇంట్లో ఇరుక్కుంటారు. వాళ్ళ మాట వల్లే లేనిపోయిన సమస్యలు వస్తుంటాయి. ఎదురు వాళ్ళతో మాట్లాడేటప్పుడు, ఆ అమ్మ ఎదుటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు కొన్ని లేనిపోయిన సమస్యలు మనకు ఎదురవుతుంటాయి. కాబట్టి కొంచెం ఈ నెలలో కొంచెం జాగ్రత్త పడాలి. ఈ నెలలో కొంచెం జాగ్రత్త పడకోకుండా ఉండేటికైతే కొన్ని ఇబ్బందులు ఎదురే మార్గాలు ఉన్నాయి. మరి ఆరోగ్య సమస్య, వాళ్ళకి ఎక్కువ ఆరోగ్యంలో కూడా పెయిన్ అంటే నొప్పులు, గుండె సమస్య కానీ, నొప్పుల సమస్య కానీ ఎక్కువగా కనబడుతుంది ఈ నెలలో. కాబట్టి వాళ్ళు కొంచెం జాగ్రత్త పడాలి. మరి వాళ్ళకి దగ్గరలో ఉండవలసిన ముఖ్యమైన డాక్టర్ల దగ్గరికి వెళ్ళి కొంత చెకప్ చేయించుకొని జాగ్రత్త పడినట్టుకైతే వాళ్ళ ఆరోగ్యాన్ని వాళ్ళు కాపాడుకునేట్టుకుంటారు. లేకపోతే ఏం కాదులే, ఇప్పుడు మనకి ఏం లేదు కదా, ఏం కాదులే అనుకుంటారు. మానవ జన్మ ఇవాళ ఇంట్లో, రేపు మట్లో, చెడమ చిత్తం చెడం మాయ, ఆ విధంగా కనబడుతుంది. కాబట్టి ఆ విధంగా మీకు ఉండకూడదు. మనశ్శాంతి, ప్రశాంతత కావాలనుకుంటే మరి ఈ నెలలో మీకు
వ్యాపార రంగంలో ఉండవలసిన వాళ్ళందరికీ, ఉద్యోగ రంగంలో ఉండవలసిన వాళ్ళకి, రాజకీయ ఫలితంలో ఉండవలసిన వాళ్ళకి, రియల్ ఎస్టేట్లో కానీ, తర్వాత మీకు సినీ ఫీల్డ్ కానీ, యూట్యూబ్ రంగంలో ఉండవలసిన వాళ్ళకి కానీ కొన్ని అద్భుతమైన కార్యక్రమాలు, పనులు, విజయవంతమయ్యే మార్గాలు అతి దగ్గరలోనే వస్తున్నాయి. కానీ ఒక స్త్రీ నుంచి అదృష్టం రాబోతుంది. ఆ స్త్రీ నుంచి మీ దిశ తిరిగే మార్గం రాబోతుంది. కొంత జాగ్రత్త అనేది మీరు పడాలి. మీరు ఏ కార్యక్రమైనా కూడా ఆచితూచి అడుగేయండి, తొందరపాటు అనేది వద్దు. కాబట్టి ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ దైవ అనుగ్రహం అనేది చాలా గొప్పది. ఆ భగవంతుని అనుగ్రహం అనేది శ్రీ వెంకటేశ్వర స్వామి పూజా బలం చేయాలి. శ్రీ వెంకటేశ్వర స్వామికి 7 వారాల పాటు పూజా బలం చేసి ఆ విధంగా మీరు చేసినట్టుకైతే మీ మీద ఉండాల్సిన అష్టకష్ట దరిద్ర దోష నివారణ శాంతం అయిపోతుంది. బ్రెయిన్ మనసు బాగుంటుంది, వ్యాపారాలు బాగుంటాయి, ఉద్యోగాలు బాగుంటాయి, బిజినెస్లో ముందుకు వస్తుంది, వ్యవసాయంలో అనుకూలంగా ఉంటుంది. మరి మీరు ఏ కార్యక్రమం చేయాలనుకుంటున్నారో ఆ కార్యక్రమం మీకు 100% విజయవంతం అయ్యే మార్గం ఉంది. కాబట్టి ఏ సమస్యకైనా కూడా ఒక పరిష్కారం దొరుకుతుంది మన దగ్గర. ఈ కింద ఉండాల్సిన నంబర్కి సంప్రదించండి. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ.